హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు ఎంతో టేస్టీ అయిన పాకం గారెలు చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 కేజీ వరకు మినపప్పుని తీసుకొని 6 గంటల ముందు నానబెట్టుకోవాలి. నేను పొట్టున్న మినపప్పుని తీసుకున్నాను. మీరు పొట్టు లేని మినపప్పుని కూడా తీసుకొని నానబెట్టుకోవచ్చు. వీటిని శుభ్రంగా 5-6 సార్లు వాష్ చేసుకొని వాటర్ వేయకుండా కొద్దిగా సాల్ట్ను వేసుకొని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మినపప్పుని వడల్లా ఒత్తుకొని వేసుకోవాలి. పల్చగా కాకుండా అలాగని లావుగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకొని నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కడాయికి ఎన్ని సరిపడతాయో అన్ని వేసుకోండి. వీటిని మంటని హై ఫ్లేమ్లో పెట్టకుండా అలానే సిమ్లో కూడా పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది కనుక, అలానే సిమ్లో పెట్టుకున్న ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుంది కనుక ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్టైనర్తో వీటిని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇంకోవైపు కూడా స్టవ్ వెలిగించి దానిపైన కడాయి పెట్టుకొని అందులో 1/2 కేజీ వరకు బెల్లాన్ని వేసుకోవాలి. 1/2 కేజీ మినపప్పుకి 1/2 కేజీ బెల్లం సరిపోతుంది. 1/2 కేజీ వరకు బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వరకు వాటర్ని వేసుకొని బెల్లం బాగా కరగనివ్వాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత వీటిని ఫిల్టర్ చేసుకొని మరలా అదే గిన్నెలో బెల్లం వాటర్ని వేసుకొని మరిగించుకోవాలి. ఇందులోనే 4-5 ఇలాచీలను కూడా పై పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఇలా బెల్లం ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. దీనికి పాకం ఏమీ అవసరం లేదు. ఇలా మరిగించుకున్న తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వడలని ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 నుంచి 5 నిమిషాల పాటు మంటని సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని నెమ్మదిగా 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల వడలు పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయండి. వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అలానే మిగతా వడలని కూడా ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకొని రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు మంటని సిమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే టేస్ట్ పాడైపోతుంది. ఇలా 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన పాకం వడలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.